చంద్రగుప్తుడికి చాణక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరసు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తడుముకోకుండా వచ్చే సమాధానం డాక్టర్ కేవీపీ రామచంద్రరావు. ఇతను నా స్నేహితుడు మాత్రమే కాదు, నా ఆత్మ అంటూ వైఎస్ఆర్ఏ అనేక సార్లు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డితో పాటే ఎన్నో రహస్యాలు అంతర్ధానం అయిపోయాయా? జగన్మోహన్ రెడ్డితో ఇంకా ఎన్నో రహస్యాలు బయటకు రావాల్సి ఉన్నాయా? ఆ మిస్టరీని షర్మిల ఛేదిస్తుందా? తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా వినాల్సి ఉన్నటువంటి చిదంబరం రహస్యాలు ఎన్ని అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ అండ్ అన్అఫీషియల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కేవీపీ గారు నమస్తే. విజయ్ సాధు గారు, మీ ద్వారా డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. ద ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు రాజకీయ చాణక్యుల పొలిటికల్ వ్యూహకర్త. హూ ఆర్ యూ సార్? డెఫినెట్గా నేను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండి, దాంట్లో రాజకీయ వ్యూహకర్తని. నాలో కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, కొన్ని వీక్నెస్లు ఉన్నాయి సార్. నా మొదటి స్ట్రెంగ్త్ నా స్నేహితులు, నా స్నేహం, నా స్నేహబంధం, నా యొక్క నాలో మంచితనాన్ని చూడగలిగిన, నాలో సమర్థతను చూడగలిగిన, నాలో నిజాయితీని చూడగలిగిన స్నేహితులు ఉండటం, అది నా స్ట్రెంగ్త్. ఇంకోటి పార్టీకి నా లాయల్టీ, అది నా స్ట్రెంగ్త్, నా బలహీనత. కాంగ్రెస్ పార్టీకి నేను స్టూడెంట్ డేస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీ గారి లీడర్షిప్కి ఆకర్షితున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండో ఆలోచన లేకుండా మనసా వాచా కర్మణ కాంగ్రెస్ పార్టీ ఏది ఆదేశిస్తే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతే దానికి కట్టుబడి ఉన్నాను. అది నాకు స్ట్రెంగ్త్ కూడా, నా వీక్నెస్ కూడా. రాజశేఖర రెడ్డి గారు లాంటి మనిషి 1966 నుంచి 2009 సెప్టెంబర్ 1 రాత్రి వరకు ఒకటే మాట మీద, ఒకటే బాటలోనూ నడిచాము. అది నా స్ట్రెంగ్త్. అటువంటి నమ్మకాన్ని నా మీద ఒక మిత్రుడికి, ఒక సహచరుడికి కలిగించుకోగలగటం నా స్ట్రెంగ్త్. సార్, 13-14 వయసులో మీది వైఎస్ఆర్ గారిది స్నేహం ప్రారంభమైంది. ఎక్కడా కూడా బీటలు వారలేదు. 4.5 దశాబ్దాల పైగా మీ ఫ్రెండ్షిప్కి పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది, అలాగే ఫ్రెండ్షిప్ ట్రాక్ రికార్డు ఉంది. సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే, మీ శత్రువుల మాటలో మాట్లాడుకోవాలంటే కాస్త సరదాగా ఏం మందు పెట్టారు సార్? కొంచెం కరెక్షన్ అండి. 1966లో నాకు 16 ఏళ్ళు, ఆయనకి 17 ఏళ్ళు, నాకంటే 1 ఇయర్ పెద్ద ఆయన. 1966 నుంచి మొదలైన స్నేహం 2009 సెప్టెంబర్ 2 వరకు కొనసాగింది. ఇందులో మందులు, మాయా మర్మాలు ఏమీ లేవండి. స్ట్రైట్ రోజు రోజుకి ఆ నమ్మకం, ఆ పరస్పర విశ్వాసం, ఆ ప్రేమ, ఆత్మీయత పెరుగుతూ వచ్చింది. 1966 నుంచి ఇది ఒక రోజులో వచ్చింది కాదండి. రోజు రోజుకి చదువు బలీయంగా ఆత్మీయతాభావం పెరుగుతూ రావడంతో ఇట్ రిజల్టెడ్ ఇన్ దట్. చివరికి ఆయన అంత మనిషి కూడా, అంత లీడర్ కూడా దాచుకోకుండా, మొహమాట పడకుండా నేను రామచంద్రరావుతో మాట్లాడే డెసిషన్స్ తీసుకుంటాను, నా డెసిషన్స్ అన్నిటి వెనక రామచంద్రరావు ఉంటాడు అని పబ్లిక్గా ఒకటికి 4 సార్లు చెప్పాడు. అంటే నా గొప్పతనం కంటే ఆయన గొప్పతనం ఎక్కువ అందులో. ఎగ్జాక్ట్లీ సార్. సార్, మీ స్నేహానికి ఉన్న వయసు 4.5 దశాబ్దాలు పైగా. ఒక మాటలో చెప్పుకోవాలంటే 40 ఏళ్ళు. అది నా వయస్సు, 40 ఏళ్ల వయసు. ఇప్పుడు నాకున్న జర్నీలో 1, 2, 3 ఏళ్ళు ఒక వ్యక్తితో ట్రావెల్ చేయాలంటేనే దోస్తానా కరెక్ట్గా ఉండనటువంటి పరిస్థితి. అలాంటిది 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీకు వైఎస్ఆర్కి మధ్య అసలు అంత అండర్స్టాండింగ్ ఎలా కుదిరింది అసలు? 43 సంవత్సరాల 2 నెలలు అండి కరెక్ట్గా చెప్పాలంటే సార్. అది చెప్పాను కదా ఇంతకుముందే మీకు.
ఉమ్, ఒక్క రోజులో వచ్చింది కాదు. కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన స్వర్గస్థులయ్యే వరకు అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దానికి ఒక ఫలానా దీని వలన లేకపోతే ఫలానా రోజు, ఉమ్, ఇందులో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి. ఎక్కువ రోజులు కష్టాలు పంచుకున్నాం. ఉమ్, ఆ విధంగా సుఖాలు పంచుకున్నాము. ఎప్పుడు రెగ్యులర్ టచ్లోనే ఉండేవాళ్ళం. కొన్ని రోజులు మేము దూరంగా ఉన్నా కానీ ఉమ్, రెగ్యులర్గా టచ్లోనే ఉండేవాళ్ళం. 1980 నుంచి కొన్ని సంవత్సరాలు 2 కుటుంబాలు కలిసే ఉన్నాము. తర్వాత మళ్ళీ నా రెండో కొడుకు పుట్టిన తర్వాత కొంచెం, అంతకుముందు ఆయన పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇక్కడ ఉండేవారు కాదు. షర్మిల గారు మెడ్రాస్లో వాళ్ళ తాతగారి దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కొడైకెనాల్లో చదువుకుంటూ ఉండేది. సార్ అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, కానీ తర్వాత ఇల్లు కొంచెం ఇదయ్యి ఇంతమంది ఉండాలంటే కొంత ప్రాబ్లం అయ్యి నేను వేరే ఇల్లు తీసుకుని వెళ్ళడం జరిగింది. లేకపోతే నేను ఈ ఊరు వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నా రెండో కొడుకు పుట్టే వరకు ఉమ్. కలిసే ఒకటే ఇంట్లోనే ఉన్నాం. సార్ వైఎస్ఆర్ గారి ట్రాక్ రికార్డ్ చెప్పాలంటే ఆయన సక్సెస్ రేట్ని మీరు చెప్తారు, అండ్ బై సేమ్ వే ఆయన్ని ప్రేమించే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ సక్సెస్ ట్రాక్ రికార్డ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం వైఎస్ఆర్ గారికి, ఫెయిల్యూర్స్ మాత్రం కేవీపీ గారికి. సార్ ఈ నిందలు మీరు కావాలని మోస్తున్నారా? రాళ్ల దెబ్బలకి ముందే ఆనాడు సిద్ధమైపోయి మీరు పంచుకున్నారా? విజయాలు నీకు, అపజయాలు నాకు అని. ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకోండి మీరు, నేననే కాదు, ఏ స్ట్రాటజిస్ట్ అయినా ఎవరైనా చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఫ్రంట్ ఫేస్ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫ్రంట్ ఫేస్. రామచంద్రరావు అనేవాడు ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత ఇదైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, చెడ్డ మాటలు ఎవరితోటన్నా అనిపించుకున్నా, ప్రభుత్వం ఇమేజ్కి కానీ పార్టీ ఇమేజ్కి కానీ అంత నష్టమే ఉండదు. రామచంద్రరావుకి ఒకటికే నష్టం. కానీ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఎక్కడ దెబ్బతిన్నా కానీ మొత్తం పార్టీకి దెబ్బ తగులుతుంది, మొత్తం ప్రభుత్వానికి దెబ్బ తగులుతుంది, ఆయన అనుకున్న పథకాలకు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు జలయజ్ఞం ఉంది, మాటలు పడాల్సి వచ్చింది. నన్ను ఏకంగా చాలా దారుణంగా కూడా పోల్చేవాళ్ళు నన్ను. అవును సార్. సో ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఆయన ఇమేజ్ దెబ్బతిన్నంత కాలం నాకు పోయేదేముంది, వీళ్ళు ఏమనుకుంటే నాకు వచ్చిన నష్టమే ఉంది. మీరు చెప్పిన రాయలసీమ మిత్రులు, మీరు చెప్పిన ఒక కమ్యూనిటీ సంబంధం వాళ్ళు, వీళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకునేవాళ్ళు. బయటకనే ధైర్యం రాజశేఖర రెడ్డి గారి దగ్గర అనే ధైర్యం లేదు ఆ రోజున ఎవరికి. అవును సార్. సార్ వైఎస్ఆర్ జయంతి రోజు మీ ప్రసంగం నేను పూర్తిగా చూశాను సార్. చాలా గద్గద స్వరంతో మాట్లాడారు, పొంగుకొస్తున్న దుఃఖాన్ని లోపల సమాధి చేసుకుంటూ మాట్లాడారు. వైఎస్ఆర్ మరణం గురించి ఇప్పటికీ ఒక ఆరోపణ ఉంది. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్ కాదని కొంతమంది వాదిస్తారు, రాజశేఖర రెడ్డిని చంపించారు అని మరికొంతమంది వాదిస్తారు, రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ హైకమాండే మరికొంతమందితో కలిసి మర్డర్ చేయించింది అనేటువంటిది ఒక ఆరోపణ. మీ మనసులో అలాంటి ఆలోచన ఏదన్నా ఉందా? పూర్తి నిరాధారం, పూర్తిగా ఇది దారుణమైన ఆరోపణ. కాంగ్రెస్ హైకమాండ్కి రాజశేఖర రెడ్డి గారంటే చాలా అభిమానం. ఆయన మీద వచ్చిన ఎన్ని ఆరోపణలు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వాడు కవచంలాగా. మీరు ఆ రోజు నేను మీటింగ్లో చెప్పాను, మీరు ఒక పాయింట్ అది మీకు డెఫినెట్గా గుర్తుండే ఉండాలి సార్. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అవును సార్. ఆయనకి తెలిసినంత బాగా సోనియా గాంధీ గారి మనసు ఎవరికి తెలియదు. ఆయనకి ఎక్కడైనా సరే ఒక చిన్న ఒక వేషం అంత డౌట్ ఉన్న సోనియా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం తక్కువ ఉన్నాయంటే ఆయనకి ఎంత ఇష్టం ఉన్నా వారు చేసి ఉండేవారు కాదు మన్మోహన్ సింగ్ గారు.
అటువంటి పని అది చాలా దురదృష్టకరం. అటువంటి ఆలోచనే చాలా హేయమైన, చాలా ఏమన్నారంటే మాటలలో వర్ణించడానికి వీల్లేనంత అసహ్యకరమైన ఆలోచన. అసలు ఆ ఆలోచనే చాలా తప్పు. కేవలం విధి లిఖితం. ఆ రోజు ఆయన బలంగా వాదించి 60 ఏళ్ళకి పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాలని పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు. నేను అప్పుడు చాలా వ్యతిరేకం దానికి. మనం ఇప్పుడు 40 ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అంటున్నాం, కానీ తర్వాత 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు. మన అనుభవం ఆ రోజు రాష్ట్రానికి అవసరం అని అందరూ ఆ రోజు మన అభిమానులు అందరూ మన మీద ఒత్తిడి తీసుకొస్తారు. మనం వాళ్ళకి ఒత్తిడికి ఆ రోజు ఒప్పుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఒకసారి నేను విత్డ్రా చేయించాను అది సార్, ప్రైవేట్ మెంబర్. మళ్ళీ రెండోసారి నేను లేనప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు దాన్ని. ఆయన విధి ఆయనతోటి అట్లా చెప్పించిందేమోనని ఇప్పటికి కూడా నేను నమ్ముతాను. ఆ రోజు ప్రకృతి, కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్తావు, ఇప్పుడు బాగాలేదు కదా వాతావరణం అంటే, బాగోపోతే పైలట్ ఎందుకు టేకాఫ్ చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాం కదా, ఏముంది పైలట్ తీసుకెళ్తేనే కదా వెళ్ళేది అని చెప్పి అన్నాడు. ఆ టైం అట్లా విధి మనం ఊహించలేని పనులు మనతో చేయిస్తూ ఉంటుంది. ఆ రోజు ఆయన అర్థం కూడా అంతే. కేవలం విధి ఎవరూ తప్పించలేని డెస్టినీ అంతే తప్ప దాంట్లో అదృశ్య హస్తాలు లేవు, లేకపోతే వేరే రహస్య కుట్రలు లేవు, కేవలం సార్, పొలిటికల్ వర్గాల్లో ఓ ఆరోపణ ఉంది, మీడియా సర్కిల్లో కూడా ఈ ఆరోపణ బలంగా ఉండేది. ఇది ఇప్పటివరకు మీ వరకు ఎవరైనా తీసుకొచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఐ టేక్ ద ప్రివిలేజ్ అండ్ ఐ టేక్ ద డేర్ స్టెప్ టు టేక్ దట్. ఓదార్పు యాత్రకి పర్మిషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట పెరిగి సోనియా గాంధీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాన్నను ఎందుకు చంపించావు అనేటువంటి నిలదీశారు అనేటువంటిది ఒక టాక్. నిజంగా అలాంటిది జరిగిందా? నెవర్. అటువంటి ప్రశ్నే లేదు. మా నాన్నను చనిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక కొంతమంది జీర్ణించుకోలేక కొంతమంది హఠన్మరణం చెందారు. వాళ్ళను ఓదార్చడం నా బాధ్యత. నేను వాళ్ళని ఓదార్స్తానని మాట ఇచ్చాను. ఆ మాట నేను తప్పలేను అని అన్నాడు తప్ప, నో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రబిష్. అటువంటి సన్నివేశమే లేదు, రాలేదు. సార్, వైఎస్ఆర్ పార్థివ దేహం ఓదార్పు యాత్ర బదులు వాళ్ళందరినీ ఒక చోట చేసి వాళ్ళని చేయమని చెప్పి ఆవిడ సూచించిన మాట వాస్తవం. ఓకే సార్. దానికి అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. వాళ్ళని రమ్మంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచన విధానం అంతే తప్ప రబ్బిష్. సార్, వైఎస్ఆర్ పార్థివ దేహం ఓవైపు ఉండగానే సీఎం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రయత్నించారు, శవరాజకీయాలు చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. అయితే ఆ సంతకాల సేకరణ చేపట్టింది ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని కొందరంటారు. అసలు సంతకాల సేకరణ చేపట్టడానికి వ్యూహం వెనుక స్ట్రాటజిస్ట్ కేవీపీ అని కొందరంటారు. ఇంతకీ ఎవరు ఆ సంతకాల సేకరణకి ఆద్యులు? ఇందులో ఎవరు లేరండి. ఆ రోజు ఆయన చీఫ్ విప్గా ఉండేవారు కాబట్టి ఆయన పేరు అట్లా వచ్చింది, బట్టి గారి పేరు. పాపం ఆయనకి మా అందరికీ తెలిసేటప్పటికే అది ఒక షేప్ తీసుకుందండి. కొంతమంది యువ శాసనసభ్యులు ఓకే సార్
నాకు అప్పుడు 100 సమస్యలు ఉండేవి నాకు. అసలు నాకే అర్థం కావట్లేదు. నా మానసిక పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. నేను కరెక్ట్ చేస్తున్నానో లేదో తెలియట్లేదు. ఒక సందర్భంలో నా పేరు కూడా నాకు తెలియకుండా అట్లా వచ్చింది. నేను అసలు నా హృదయంలో భాగమైన మిత్రుడిని కోల్పోయి సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొంతమంది యువకులు పాపం వాళ్ళని కూడా వేరే రకంగా అనుకోవడానికి ఏముండేది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉందో, రాజశేఖర రెడ్డి గారితో ఆత్మీయత అనుపానందం ఉందో వాళ్ళు దేర్ ఓన్ మొదలుపెట్టారు. ఇది అసలు ఎవడో అనుకుంది కాదు, ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది కదా. అసలు నాకు తెలిసేటప్పటికే ఒక స్టేజ్కి వచ్చేసింది. ఓకే, దానికి ఆమోదం నేను ఖచ్చితంగా ఏమైనా సరే ఇది జరగడానికి వీలు లేదు అని అంటే అక్కడితో ఆగేదేమో తెలీదు, లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొంత ఆగేదేమో తెలియదు. అప్పటికి ఒక కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సంతకాలు అయిపోయింది నాకు మనకి ఇదే అయ్యేటప్పటికే. అప్పుడు ఒక సెక్షన్ అంతా నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి ఉండింది. ఆ స్టేజ్లో నేను ముందే నాకు తెలుసుంటే నేను ఇది మంచిది కాదేమో అని అంటే వాళ్ళు ఏమన్నా ఇది చేసి ఉండేవాళ్ళేమో. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. దాన్ని కరెక్ట్ కాదేమో అని అంటే దాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. సో నన్ను అప్పుడు ఏమిటి సంతకం పెట్టాలా అంటే కొంతమందికి మీ ఇష్టం అని చెప్పాల్సి వచ్చింది, కొంతమందికి పెడితే బాగుంటుందేమో అని చెప్పాల్సి వచ్చింది. చెప్పాను నేను. అది లేటర్ స్టేజ్. నాకు అంత టైం ఉండేది అప్పుడు రకరకాల ఇవి ఉన్నాయి. బాబా బట్టి విక్రమార్కు కొన్ని చీఫ్ విప్ కాబట్టి కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి అంతే తప్ప. ఆయన రాజశేఖర రెడ్డి గారికి చాలా విశ్వాసపాత్రుడు, చాలా ఇష్టమైన వ్యక్తి. దాంట్లో ఏం అనుమానం లేదు. బట్ ఆయన మొదలవట్లేదు, లేకపోతే ఆయన ఎవరిని సంతకాలు పెట్టమని అడగను లేదు. ఈ యువశాస్త్ర సభ్యుల బృందమే అందరి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకు. వైఎస్ఆర్ బతికి ఉండుంటే రాష్ట్రం విడిపోయేది కాదు, తెలంగాణ వచ్చి ఉండేది కాదు అనేటువంటిది ఒక కామెంట్. రాజశేఖర రెడ్డి గారు తదనంతరం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉండేదని ఒక కామెంట్. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకుండా కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేసిందా? అలా చేయకుండా తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ ఊపిరి పోసి తెలంగాణ ఇచ్చేసి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుందా? రెండు దీనికి ఫర్ ఉన్నాయి, అగెనెస్ట్ ఉన్నాయని. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వాదానికి వ్యతిరేకం కాదు, కానీ ఆయన సమైక్య రాష్ట్రంలో ఉండే గౌరవం వేరు. 42 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఉండేది ఆయన వేరు. 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న రాష్ట్రానికి ఉండే గౌరవం వేరు. ఆ స్ట్రెంగ్త్ వేరు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ ఒక కంబైన్డ్ స్టేట్లో ఉన్న అవకాశాలు వేరు. ఆయన ధైర్యంగా అసెంబ్లీలో అడగగలిగారు. ఆ రోజు ఫ్లోర్ లీడరు ఈటెల రాజేంద్ర గారు, మీరు మళ్ళీ రికార్డ్స్ చూసుకోవచ్చు. ఆయన ఈటెల రాజేంద్ర గారు చాలా ఆవేశంగా, ఆ రోజుల్లో ఇట్లా అసెంబ్లీలను అడ్డగించడం ఇవి ఉండే కాదు. ఎన్ని రోజులు ఎన్ని గంటలైనా జరుగుతూ ఉండే, చర్చలు జరుగుతూ ఉండే. ఆయన చాలా ఆవేశంగా చాలా దీనిగా తెలంగాణ ఇవన్నీ మాట్లాడితే ఈయన చాలా చాలా ఒక రకంగా సర్కాస్టిక్గాను ఆత్మవిశ్వాసంతో ఈయన రాజేందర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా ఎక్కువ చెప్తా ఉన్నావు. ఎవరు మ్యాండేట్ ఎవరికి ఇచ్చారయ్యా తెలంగాణ ప్రజలు? నీకు పట్టుమని 10 సీట్లు రాలేదు. నీకా మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు, నాకు ఇచ్చారా? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలంటే నాకుంది హక్కు, నీకు 10 సీట్లు గెలిచినాడు, నీకేం హక్కు ఉంది అని మాట్లాడితే ఆయన దగ్గర సమాధానం లేదు.
రాజేంద్ర గారి దగ్గర అంత ఆత్మవిశ్వాసంగా మాట్లాడగలిగిన వ్యక్తి. సార్ 2009 ఫలితాలపైన వైఎస్ఆర్ ఎలాగైతే కాస్త నిరాశాజనకంగా ఉన్నారో, అసంతృప్తి వెలుబుచ్చారో, తాజాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాసక్తత, అసంతృప్తి ఇదంతా కూడా వ్యక్తం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ జరిగినటువంటి తీరును చూసి వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మొన్న జరిగింది ప్యూర్లీ అండ్ ఓన్లీ వన్ పాయింట్, అసలు మిగతా ఏమీ లేవు సార్. జగన్మోహన్ రెడ్డి ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఫర్ జగన్మోహన్ రెడ్డి, అగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ ఒక్క పాయింట్ మీద ఎలక్షన్ జరిగింది. జగన్ అనుకూల ఓటు, జగన్ వ్యతిరేక ఓటు, అంతే. మిగతా అన్ని ఇన్స్ట్రుమెంటల్. ఓకే. లేకపోతే అంతమంది బీజేపీ వాళ్ళు, అసలు బీజేపీకి ఓటు అడిగే హక్కు ఎక్కడుందని ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసినంత అన్యాయం అది ఇంకొక జనరేషన్ కూడా కోలుకోలేనంత అన్యాయం. ఎగ్జాక్ట్లీ సార్. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అది ఒకటే కాదండి, అసలు ఏది ఫుల్ఫిల్ చేశారు? ఏది ఫుల్ఫిల్ చేయలే. వాళ్ళు 10కి 8 కలవటం ఏంటండి? అది వాళ్ళ ఓటు కాదు. ఓకే. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ క్యాండిడేట్ ఉంటే బీజేపీకి వేశారు, జనసేన క్యాండిడేట్ ఉంటే జనసేన క్యాండిడేట్కి వేశారు, టీడీపీ క్యాండిడేట్ ఉంటే టీడీపీ క్యాండిడేట్కి వేశారు. అదేమి వాళ్ళ ఓటు కాదు అది. జగన్మోహన్ రెడ్డిని ఏమైనా సరే ఖచ్చితంగా దింపేయాలి అని ప్రజలు నిర్ణయం. సార్, మీరు అన్నదాని ప్రకారమే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా దింపేయాల్సిందే, దింపి తీరాల్సిందే అని ప్రజలు నిర్ణయానికి వచ్చి ఉంటే, దాని ప్రకారంగా చూసుకుంటే జగన్ అంత దారుణంగా, అంత అరాచకంగా పరిపాలించారా? ఇప్పుడు ఇవన్నీ పర్సెప్షన్స్, ప్రొజెక్షన్స్. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయగలిగిన సామర్థ్యం ఉంది. అసలు అందులో ఈవేళ సోషల్ మీడియాకి ఈవేళ ఆయన ఎన్ని చేశాడు, ఏం చేశాడు అనేది నేను అందులోకి పోను. మనం రాజశేఖర రెడ్డి గారి మరుగున పడిపోతాడు. ఇప్పుడు మళ్ళీ మీరు రేపు ఫ్లాష్ అని కైవైపీ దిస్ థింగ్ అని నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వకాల్తా తీసుకోను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గాలు అన్నిటికీ అతను శిక్ష అనుభవిస్తున్నాడు అనే మాట నేను చెప్పను. ప్రజలు వాళ్ళు మ్యాండేట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశాడని ప్రజల అభిప్రాయానికి వచ్చారు. వాళ్ళు కాదంటానికి నేనేమండి మధ్యలో, ప్రజాభిప్రాయం కాదంటానికి క్లియర్గా ప్రజలు ఏం మ్యాండేట్ అండి, అక్కడి నుంచి ఇక్కడి వరకు అసలు ఒక సీట్ లేకుండా చరిత్రలో ఎప్పుడు ఎవరు కనీ విని ఎరిగిన మ్యాండేట్ ఇచ్చారు ఎగనే జగన్మోహన్ రెడ్డి. నేను ఎవరిని ఊయమై టు సే అదర్, అది కాదంటానికి నాకేమిటి హక్కు ఉంది? నేను ఎందుకు కాదనాలి, ఎందుకు ఇది చేయాలి? 2019లో 151 సీట్ల మ్యాండేట్ సార్. 2024లో 11 సీట్లతో దారుణమైనటువంటి ఓటమి. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధమా, లేకపోతే ప్రజలు ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారా యాజ్ ఆ మ్యాండేట్ ప్రకారమే? నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ప్రజలు తీర్పిచ్చారు, విస్పష్టమైన తీర్పిచ్చారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఏమి చేశారు, ఎందుకు అటువంటి ఇచ్చారు అనేది మళ్ళీ ఎప్పుడన్నా ఇంకోసారి, ఇది మనకి ఇంకా సరిపోదు. ఇప్పటికి గంటన్నర అయిపోయింది మనకి. మళ్ళీ ఇంకోసారి డిబేట్ చేద్దాం, దాంట్లో ఇదేం లేదు సార్. ఎంత వాదించినా, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇప్పటికీ మిమ్మల్ని, వైఎస్ఆర్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని అభిమానించేటువంటి వాళ్ళల్లో ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్ని మీ ఆన్సర్ భర్తీ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అడుగుతున్నాను సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గైడ్ చేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతుంటే మీరు ఆయనతో వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి గారు నా తర్వాత తరం మనిషిని. కాంగ్రెస్ పార్టీకి, నాకు కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి, సోనియా గాంధీ గారి కుటుంబం కాదు, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం యొక్క బలం ఆయనకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వచ్చారు రాజకీయాల్లోకి. అంతకుముందు కడప జిల్లా వరకు ఏదో లోకల్ పాలిటిక్స్ వరకు, అది కూడా పూర్తిగా ఉండేవాడు కాదు. ఉన్నాడు. 2009 మేలో వచ్చాడు, సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారి జరిగింది.
ఆయనకున్న అనుబంధం ఎంత పార్టీతోటి, ఆయనకున్న ఆ, దానివల్ల ఆయన మైండ్లో నాయన వలన కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ వలన నాయన వచ్చింది, నాయన ఉన్నాడు అనేది వాళ్ళ నాయన అంటే వాళ్ళ father, sir. రాయలసీమలో వాళ్ళ నాన్నగారు. ఫాదర్ని, నాన్నగారిని, నాయన అనేది కొంతమంది ప్రవేశపెట్టారు ఆయన మైండ్లో. ఉమ్. నాయన లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనేది ఆయన శ్రేయోభిలాషులు, నిజంగా వాళ్ళు అతను శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు, ఉమ్. ఆయన మెప్పు కోసం చెప్పి ఉండొచ్చు, ఇంకోటి చెప్పి ఉండొచ్చు, ఆయన ఆ భావజాలాన్ని నమ్మి ఉండొచ్చు. కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు బతికుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని అప్రూవ్ చేసి ఉండరు అని నాకు పూర్తి నమ్మకం ఉండింది. ఉమ్. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేశా కూడా. నాయన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా, సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి భార్య కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా మనం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళితే నాయన ఆత్మ సంతోషించదు అనేది నా భావన. సో ఇట్స్ ఓన్లీ వెరీ వెరీ సింపుల్, అందులో కాంప్లికేటెడ్ ఇష్యూ లేదు. బయట వాళ్ళందరికీ మీరు కేవీపీ రామచంద్రరావు గారు, కానీ షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మీరు స్వయాన మేనమామ, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ. మీరు చెప్తే వీరని పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎదురవుతుందా, లేకపోతే ఏదైనా నిజం దాచుతున్నారా మీరు? ఏం లేదు, ఇందులో నిజం దాచేది ఏం లేదు. ఇది తరాల మధ్యలో వచ్చే తేడా. ఓకే. ఒక్కొక్క తరం ఒక్కో రకంగా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేనేం తప్పు పట్టిన దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారి తరంలో ఆలోచన విధానం మార్పులో ఉంటుంది. నేను నా తరంలో ఆలోచిస్తూ ఉంటాను. ఓకే. దాని గురించి మనం ఇందులో తప్పు పట్టుకోవడానికి, నాకైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చేసి ఉండడం కరెక్ట్ కాదని అనుకుంటాను. కానీ ఓకే, నేను ఆలోచించినట్టు నా కొడుకు ఆలోచించాలన్నది అట్లా. రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే. ఆయన భావజాలం వేరు, ఈయన భావజాలం వేరు. ఇప్పుడు వచ్చేటప్పటికి మారిపోయింది పరిస్థితి. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బయటికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవీపీ కూడా తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టు అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్, ఒకవేళ మీరు కనుక జగన్మోహన్ రెడ్డితో పాటు ట్రావెల్ చేస్తే మీ మీద కూడా కేసులు పడతాయి, మిమ్మల్ని కూడా జైలుకి పంపించడం గ్యారంటీ అని బెదిరించింది అనేటువంటిది ఒక టాక్. నిజంగా కాంగ్రెస్ హైకమాండ్ కేవీపీని బెదిరించిందా? జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కేసులు పడతాయని భయపడి కేవీపీ జగన్తో వెళ్లకుండా ఆగిపోయారా? అసలు అప్పట్లో కేసులు ఉంటాయని కానీ, కేసులు పెడతారని కానీ ఎవరో అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వెళ్ళేటప్పటికి అటువంటి పరిస్థితులు లేవు అసలు. అవన్నీ సబ్సిక్వెంట్గా వచ్చినాయి. కానీ ఇందులో బెదిరించడాలు ఒకటి అయితే నేను కూడా అప్పట్లో విన్నాను. సార్, మీరు అన్నట్టుగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే ఒక బలమైన శక్తిగా అవతరిస్తాడు, అది కాకుండా చూడటం కోసం కొన్ని ప్రయత్నాలు చేసింది హైకమాండ్. కానీ ఇది కరెక్ట్గా, ఈ కేసులు ఈ గొడవ తర్వాత వచ్చినాయి కదా. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్ళిపోయాడు. అవును సార్. హైకమాండ్ ఇది అయిపోయింది. దాని తర్వాత అప్పుడు మేము అక్కడే డిఫర్ అయిపోయాం కదా. రోసయ్య గారు సీఎంగా ఉన్నప్పుడే అప్పటికేం కేసులు లేవు, ఇంకోటి లేదు, గొడవ లేదు. రోసయ్య గారు కూడా మొదటి ఓదార్పు యాత్రలో ఫస్ట్ 2 డిస్ట్రిక్ట్స్ వెస్ట్ గోదావరి, ఖమ్మం హృదయపూర్వకంగా ఆయన దానికి మద్దతు ఇచ్చారు. తర్వాత జరిగింది, దాని తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఆ బెదిరించడం, రామచంద్రరావుని ఇచ్చేయటం, అవన్నీ కరెక్ట్ కాదు. నాకు మళ్ళీ 2014లో మళ్ళీ ఎందుకు ఇస్తారు? నాకు 2014లో వాళ్ళు మనస్ఫూర్తిగా నాకు మళ్ళీ ఎంపీ ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు. అవును సార్. నా పార్టీ పట్ల నా నిబద్ధత గురించి వాళ్ళకు పూర్తి నమ్మకం ఉంది.
వైఎస్ జగన్తో అంటీ ముట్టనట్టుగా ఉంటారు, కానీ షర్మిల విషయంలో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఆమెని కాంగ్రెస్కి తీసుకురావటంలో, ఏకంగా ఏపీపీసీసీ చీఫ్ చేయటంలో కేవీపీ చక్రం తిప్పారు. అది అందరికీ తెలిసిందే. జగన్లో లేనిది షర్మిలలో ఉన్నది ఏంటి సార్? రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తానంటే రామచంద్రరావు ఆటోమేటిక్గా వెల్కమ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి రేపు పిసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అంగీకరించి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించి, రాహుల్ గాంధీ గారు వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ చెప్పినట్టుగా ఆయన చివరిగా కార్యకర్తలకి సందేశం ఇచ్చినట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం మన కర్తవ్యం, మన రాష్ట్రం నుంచి 41 సీట్లు ఇవ్వాలి అనే మాటను నేను నమ్మాను. దానికోసం నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చానని షర్మిల గారు చెప్పారు. రేపు జగన్ గారు చెప్తే జగన్ గారి నాయకత్వాన్ని భుజాల మీద తీసుకొని మోస్తాను నేను. నా శక్తికి మించి కూడా పనిచేస్తాను నేను. నా వయసుకి కన్నా మర్చిపోయి కూడా పనిచేస్తాను. ఏపీ కాంగ్రెస్లో షర్మిల చేరితే, షర్మిలని ఏపీ పీసీసీ చీఫ్ చేస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఏదో వస్తాయని చెప్పి అనుకున్నారు, కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. పోస్ట్మార్టం చేసుకున్నారా కేవీపీ గారు? చెప్పాను మీకు ఇందాకే, ఒకే ఒక పాయింట్ మీద ఎన్నిక జరిగింది అక్కడ. ప్రో జగన్, యాంటీ జగన్. యాంటీ జగన్ ఓటర్స్లో మేము విశ్వాసం కల్పించలేకపోయాము. మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం అనే విశ్వాసం మేము కల్పించలేకపోయాము. వాళ్ళు వైబుల్ ఆల్టర్నేటివ్గా వాళ్ళ కూటమి వాళ్ళు విశ్వాసం కల్పించగలిగారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మేమందరం నిరాశ చెందాం. డెఫినెట్గా నిరాశ చెందుతాం. యాజ్ పార్టీ మ్యాన్, కార్యకర్త నుంచి లీడర్ వరకు, హైకమాండ్ వరకు అందరూ నిరాశ చెందాం. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. సార్, అనకూడని మాటలు అన్నారు, పడరాని మాటలు పడ్డాడు. వాటన్నింటినీ ఆయుధాలుగా మలుచుకొని 100% స్ట్రైక్ రేట్తో తానేంటో నిరూపించుకున్నాడు ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ బాగుంటుందా, లేకపోతే కూటమితో ఉంటేనే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ బాగుంటుందా? పాలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్ అండి. రేపటి రోజు ఈవేళ మటుకు బీజేపీ చంద్రబాబు ఒకటి అవటంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆయన చాలా మాటలు పడ్డాడు, మీరు అన్నట్టుగా చాలా త్యాగాలు చేశాడు. ఆ కూటమిని నిలబెట్టాడు. ఈవేళ రేపు బీజేపీ స్ట్రాటజీ ఏమిటో, చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏమిటో, రేపు లోకేష్ గారిని తన రాజకీయ వారసుడిగా చంద్రబాబు గారు దాన్ని పరిశీలిస్తే, నేను డిక్లేర్ చేస్తే అంటలేదు, పరిశీలిస్తే ఆ రోజు బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటుందో, ఆ రోజు ఎట్లా ఉంటాయో, ఇవన్నీ మనం ఇవాళ ఊహించి ఇవాళ చెప్పలేం. ఎట్లా వస్తాయా, ఎట్లా ఇది చేస్తాయా, ఇంకోట అనేది. 2 ప్రాంతీయ పార్టీలు. ఆయన ఎప్పటికీ నెంబర్ 2 రోల్కే ఆయన మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే ఇప్పుడు ఆయన పర్పస్ అయిపోయింది. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డిని దింపటం అనేది ఆయన మెయిన్ పర్పస్ అని ఆయనే డిక్లేర్ చేసుకున్నాడు. నేను ప్రతిపక్ష ఓటు చేయలనివ్వను, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాట మీద ఆయన నిలబడ్డారు. ఆయన త్యాగాలు చేశారు, ఆయన నిలబడి ఇచ్చేశారు. అంతవరకు ఇప్పుడు అక్కడికి ఆ పర్పస్ అయిపోయింది అక్కడికి. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు మరి ఎలా ఉంటారో సమీకరణ, అధికారం పంచుకోవటం అంత ఈజీ కాదు. దాన్ని అధికారం తెచ్చుకోవడం, అధికారాన్ని నిలబెట్టుకోవటం, అధికారాన్ని పంచుకోవటం 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్. అది వారి యొక్క ఇప్పుడు ఆయన ఎప్పటికీ సెకండ్ రోల్కి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు అనుకోండి, అక్కడేమి క్లాషెస్ ఏమి రావు. దానికి మరి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారా, అదే వారి మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో మా రోల్ ఏమి ఉండదు, మాకు సంబంధం ఏముంది. అది వాళ్ళు చూసుకోవాల్సిన సబ్జెక్ట్.
సార్ రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఎనలేని ప్రేమ చూపించేటువంటి మీరు 90స్లో ఎందుకో తెలియదు కానీ చాలా కొంతకాలం చాలా దూరంగా ఉన్నట్టుగా ఉన్నారు. మీ ఇద్దరు విడిపోయినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారికి మీరు అప్పుడేమైనా దూరంగా ఉన్నారా, లేకపోతే ఇది కావాలని కల్పించిందేనా? ఎప్పుడూ లేదండి. మేము ఇద్దరం ఊర్లో ఉంటే లంచ్ కంపల్సరీగా 100% లంచ్ కంపల్సరీగా చేసేవాళ్ళం. అదేమండి ఇది అసలు ఎక్కడ మీ ఇద్దరికి ఎక్కడ ఆ స్నేహ బీటలు లేదా సార్? అసలు ఎప్పుడు లేదు. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడు లేదు, మేము రూమ్లో చాలా గొడవలు పడేవాళ్ళం. పేపర్ వెయిట్స్ విసురుకున్న సందర్భాలు ఉన్నాయి, తలుపులు బాగా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఒకటే మాట, జీవితంలో ఎప్పుడూ కూడా నేను ఆ రోజు నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, ఇప్పుడు ఇట్లా జరిగిందని మేము ఇద్దరం ఒకళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అలా మంచిగా చెడ్డ అనుభవించాం, జాయింట్గా అనుభవించాం. మంచి జరిగినా చెడ్డ జరిగినా అది జాయింట్ అకౌంటే వెళ్ళింది మాకు, అంతే తప్ప నేను ఆ రోజు నేను పార్లమెంట్ కంటెస్ట్ చేయొద్దన్నాను కదా అని ఊరికే మాట అను, లేకపోతే నువ్వు నాకు ఆ రోజు ఇట్లాంటి సలహా చెప్పావు దానివల్ల నీ నష్టం జరిగిందను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇట్ వాజ్ ఓన్లీ జాయింట్ డెసిషన్. సార్ ఏ రోజు కూడా ఇంత మొండోడితో ఇంత ట్రావెల్ చేస్తున్నాను ఏంటి ఇబ్బంది అని ఎప్పుడు అనుకోలేదా మీరు? నా దగ్గర మొండోడు కాదు, మాతో సంబంధాలు వేరుగా ఉండేది. నిజంగా మీ దగ్గర రాజశేఖర రెడ్డి గారు చాలా చిన్నపిల్లాడిలాగా ఉండేవాళ్ళు అంటారు. అట్లా కాదు కానీ హృదయం ఇప్పి మామూలుగా నేను ఏ సలహా చెప్పినా తన మంచి కోరే చెప్తాను. మేబీ రాంగ్, ఒక్కోసారి దానివల్ల నష్టం జరుగుతుంది. తన మంచి కోరే చెప్తాను అని తను పూర్తిగా నమ్మేవాడు. సో అది ఆ ఛాన్సే వచ్చేది కాదు. మీరు ఇందాక హైకమాండ్ మనిషి అన్నారు, దానికంటే ముందు అసలు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని విజయభాస్కర్ రెడ్డి గారిని పిలిస్తే మీరు దీని గురించి దివాకర్ రెడ్డి గారు చాలా బాగా చెప్తాడు, ఆత్మ పరమాత్మ అట్లా అని చెప్తే అప్పట్లో చెన్నారెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ 89లో వాళ్ళిద్దరిని పిలిస్తే మేము ముగ్గురు వెళ్ళాము. ముగ్గురు వెళ్తే ఆయన కాసేపు అటు ఇటు చూసి మేమిద్దరం మన ముగ్గురు మాట్లాడుకుందాం అన్నాడు, విజయభాస్కర్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారు చాలా నిర్మోహటంగా చెప్పారు. అతను అసలు ముందు ఫస్ట్ అనేది అప్పుడు 89లో చెన్నారెడ్డి గారితో, అతను నా ఆత్మ మామూలుగా ఆయన లేకుండా నేను వేరుగా, మీ ఇద్దరం వేరు కాదు, ఆయన ఉంటాడు మన మీటింగ్లో అని చెప్పి. ఇది మచ్ బిఫోర్ హైకమాండ్ దీనికంటే ముందు. ఓకే సార్. సో కొన్నిసార్లు మంచి జరుగుతాయి, చెడు జరుగుతూ ఉంటాయి. చెడు జరిగితే ఏదన్నా మనం దానివల్ల చెడు జరిగితే నువ్వు చెప్పావు ఇట్లా జరిగింది, ఆ రోజు నువ్వు నీ మాట ఏంటి ఎట్లా అయింది అని ఆయన ఎప్పుడు నన్ను ఎప్పుడు అన్నది. అట్లా అని ఉంటే కంటిన్యూషన్ చాలా కష్టమయ్యేది, కంటిన్యూ అవటం. సార్ ఆ విశ్వాసం అది వేరు. సార్ వైఎస్ఆర్ అంటే మీరంటే వైఎస్ఆర్, అలాంటి ఫ్రెండ్షిప్లో ఒక బంధంలో ఆయన అకాల మరణం ఇదే ఒక పెద్ద దెబ్బ అయితే, దాని తర్వాత కుటుంబం కాస్త విడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్యలో విభేదాలు, దాని తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇలా కుటుంబం చిన్నాభిన్నం అయిపోవటం ఇదంతా చూసినప్పుడు ఎట్లా అనుకున్నారు, అసలు ఎలా ఫీల్ అయ్యారు? చాలా మామూలు, ఎవరైనా తట్టుకోలేనంత బాధ ఉంటుందండి ఎవరికైనా. నేననే కాదు, హృదయం ఉన్న మనిషికి ఎవరికైనా దాన్ని తట్టుకోవటం అంత ఈజీ కాదు, దిగమింగుకోవటం అంత ఈజీ కాదు. సార్ నథింగ్ బట్ న్యాచురల్. నాకు బాధ కలగటం అనేది ఎప్పుడు కూడా షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సయోధ్య చేసే ప్రయత్నం చేయలేదా కేవీపీ గారు మీరు, లేకపోతే మిమ్మల్ని రానివ్వలేదా ఆ బాధ్యత తీసుకోవడానికి, పెద్దరికం తీసుకోవడానికి? ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒకటి చెప్తాను, మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మీరు సలహా అడిగితే నేను ఇస్తే దానికి విలువ వేరుగా ఉంటుంది. నా అంతటి నేను పెద్దరికం నేను ఇది చేస్తే చేయకూడదని కాదు, తీసుకొని చేయొచ్చు, దాని విలువ వేరుగా ఉంటుంది. పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్తాం అనుకున్నారా? అట్లా కూడా కాదు, కొన్ని వాటిల్లో
అనుభవించిన వాడికి ఉండే ఇది వేరు, మనందరం అవుట్ సైడర్స్. అందులో వాళ్ళు ముగ్గురు తప్ప, సార్ విజయలక్ష్మి గారు కూతురు కొడుకు తప్ప అందరం అవుట్ సైడర్స్. ఎవరైనా అవుట్ సైడర్. సో వాళ్ళు ఆలోచన విధానం వాళ్ళు తయారు చేసుకుంటారు, పరిష్కరించుకుంటారని నా ఆశిద్దాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ శ్రేయోభిలాషిగా వాళ్ళకి పరిష్కారం అవుతాయేమో. సార్ ఈ ఇంటర్వ్యూ కేవలం కేవీపీ రామచంద్రరావు గారితో జరిగినటువంటి ఇంటర్వ్యూ కాదు, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, ఒక తలపండిన రాజకీయ మేధావితో జరిగినటువంటి సంభాషణ. ఇది భావితరాలకు మార్గదర్శకత్వంగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక రిఫరెన్స్గా మాత్రం పనికి వస్తుందని, మీరు రికార్డ్ చేయబోయేటువంటి ఆ చిదంబర రహస్యాలు, ఆ మిస్టరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికార్డ్ కావాలని కోరుకుంటూ, ఇంత హెక్టిక్ టైంలో డైల్ న్యూస్ కోసం ఇంత మంచి ఇంటర్వ్యూ అందించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి డైలీ న్యూస్ ప్రేక్షకులకి, మీకు, మీ యాజమాన్యానికి, మీ సోదరులు, మీతో కలిసి పనిచేసే వాళ్ళందరికీ మంచి జరగాలని, మీ ద్వారా సమాజానికి మంచి జరుగుతుందని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేను మీరు అనుకున్న స్థాయి నాయకుడినో కాదో నాకు తెలియదు, కానీ నాకు కొంచెం నా స్థాయి కంటే కొంచెం ఎక్కువ, కొంచెం కాదు చాలా ఎక్కువ నన్ను ఊహిస్తూ ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.